క్వీన్ అనుష్క శెట్టి మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ఘాటి. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ వహించారు. యువి క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా హ్యూజ్ బజ్ అయితే క్రియేట్ చేసింది. ఇక సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు అయితే పంచుకున్నారు. ఘాటి లాంటి అడ్వెంచర్ స్క్రిప్ట్ రాయడానికి మోటివేషన్ ఏమిటి? నా ప్రతి సినిమా ఒక అడ్వెంచర్ లాంటిదే. ఘాటి విషయానికి వస్తే డాక్టర్ చింతకింద శ్రీనివాసరావు గొప్ప రచయిత. ఆయన రచనలు అద్భుతంగా ఉంటాయి. మా కంపెనీలో అరేబియన్ కడలి వెబ్ సిరీస్ కి కథా మాటలు రాశారు. వేరే కథల గురించి చర్చించుకున్నప్పుడు ఘాటి ఆలోచన చెప్పారు. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో శిలావతి గాంజా రకం పెరుగుతోంది. దానికోసం ఒక వ్యవస్థ పనిచేస్తుంటుంది. వాటిని మోయడానికి కొంతమంది కూలీలు కూడా ఉంటారు. వాటిని ఘాటీలుగా పిలుస్తారు. వాళ్ళ నేపథ్యం గురించి చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. 30 పేజీల కథగా రాశారు. చాలా నచ్చింది. దాన్ని డెవలప్ చేయడం మొదలు పెట్టాను. లొకేషన్స్ కోసం తూర్పు కనుమలకు వెళ్ళాను. అదంతా ఒక కొత్త ప్రపంచం. జీవన శైలి అంతా కొత్తగా ఉంది. ఒక కొత్త ప్రపంచం కల్చర్ ని చూపించే ఆస్కారం ఉండటంతో ఘాటి మొదలు పెట్టాం. నాయకి ప్రధానంగానే పుట్టింది. వేదం తర్వాత స్వీటీ గారితో మరో సినిమా చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉండేది. ఇక సరోజ చాలా గొప్ప పాత్ర. ఆ పాత్రని కొనసాగించాలనే ఆలోచన కూడా జరిగింది. అయితే ఆర్గానిక్ గా ఉండే ఒక కథ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఘాటి వచ్చింది. ఇందులో శీలావతి క్యారెక్టర్ అనుష్క గారి గ్రేసు, యాటిట్యూడ్ సూపర్ స్టార్డమ్ కి పర్ఫెక్ట్ యాప్రో. శీలావతి క్యారెక్టర్ ఫిక్షనలా అంటే అవును, ఘాటి కథ పూర్తిగా ఫిక్షనల్. గాంజాయి అనేది ఒక సోషల్ ఇష్యూ. ప్రభుత్వాలు ఉక్కుపాదంతో అణిచివేయాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అవన్నీ దాటి గాంజాయి అనేది సమాజంలోకి వస్తుంది. ఇక సర్వైవల్ కోసం చేసినా కానీ పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఐడెంటిటీ, సర్వైవల్ థీమ్స్ తో వస్తున్న సినిమా ఇది. సామాజిక సమస్యల మీద ప్రభుత్వాలే కాకుండా పౌరులందరూ పోరాడాలి. ఈ సినిమా కమర్షియల్ యాక్షన్ తో స్వీటీ గారి కోసం చేసిన ఒక బిగ్ స్కేల్ మూవీ. మనందరం ఎదుర్కొంటున్న ఒక సమస్య నిర్మూలనకి ఊతమిస్తుంది, కానీ గ్లోరిఫై చేసేలా ఉండదు. ఇక ఇది చాలా కాంప్లెక్స్ స్టోరీ. చాలా తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయి. ఈ కథని చాలా అందంగా, సినిమాటిక్ గా అన్ని జాగ్రత్తలు తీసుకుని చెప్పడం జరిగింది. మరి ఈ కథని యాక్షన్ జోనర్ లో చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, ఘాటి కథని యాక్షన్ తో చెబితేనే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు అలాంటివి. చాలా తీవ్రమైన పాత్రలు, చాలా తీవ్రమైన భావోద్వేగాలతో ఉంటాయి. యాక్షన్ సీక్వెన్స్ లో ఆ ఎమోషన్ కనిపిస్తుంది. ఇక ఎమోషన్స్, పర్ఫార్మెన్స్, లొకేషన్స్ పరంగా లార్జెస్ట్ క్యాన్వాస్ ఉన్న సినిమా ఇది. ఇక విక్రమ్ ప్రభు గారిని తీసుకోవడానికి కారణం ఏంటి అని అంటే, దేశీరాజు క్యారెక్టరైజేషన్ రాస్తున్నప్పుడే విక్రమ్ ప్రభు గారిని ఊహించుకున్నాను. ఆయన ఫిల్మోగ్రఫీ అంతా చూశాను. ఈ క్యారెక్టర్ కి ఆయన పర్ఫెక్ట్. ఇక దేశీరాజు చాలా స్వచ్ఛమైన క్యారెక్టర్. ఒక సమూహానికి నాయకుడు లాంటి పాత్ర. అద్భుతంగా నటించారు. ఇక చైతన్యరావుకి విలన్ పాత్రలోకి తీసుకోవడానికి కారణం ఏంటి అని అంటే, ఇందులో కందుల నాయుడు అనే క్యారెక్టర్ ఉంది. తాను చేసిన 30 Vets 20 వెబ్ సిరీస్ చూశాను. అలాంటి క్యారెక్టర్ ఒక విలన్ రోల్ చేస్తే కొత్తగా ఉంటుంది. ఆయనకి కథ చెప్తున్నప్పుడే ఆ క్యారెక్టర్ లో బిహేవ్ చేయడం మొదలు పెట్టారు. నేను కోరుకుంటున్న క్యారెక్టర్ స్పాట్ ఆయనలో కనిపించింది. ట్రైలర్ లో మీరు చూసింది జస్ట్ ఓ 2 మెతుకులు మాత్రమే. పూర్తి విందు భోజనం సినిమాలో ఉంటుంది. ఇక అలాగే కష్టాల నాయుడు క్యారెక్టర్ లో రవీంద్ర విజయ్ కూడా అద్భుతంగా నటించారు. ఆ పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో రాజసుందరం మాస్టర్ కూడా ఒక క్యారెక్టర్ చేశారు. అది చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. ఓడిపి గురించి, మ్యూజిక్ గురించి చెప్పాలంటే డిఓపిగా మనోజ్ ని తీసుకోవడం జరిగింది. తూర్పు కనుమల్లో వెళ్లి చూసిన తర్వాత ఒక అద్భుతమైన ప్రకృతి సౌందర్యం కనిపించింది. ఆ బ్యూటీని క్యాప్చర్ చేయడం కీలకం. ఆ పర్వత శ్రేణుల మధ్య కథ చెప్తున్నాను కాబట్టి ఆ ఆత్మని స్క్రీన్ పై తీసుకురావాలి. ఆయన అద్భుతంగా పర్వత శ్రేణి ప్రకృతి సౌందర్యాన్ని క్యాప్చర్ చేశారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ నాకు కీరవాణి దగ్గర నుంచి పరిచయం. నేను చేసిన చాలా యాడ్స్ కి మ్యూజిక్ చేశారు. ఆయన ప్రతిభ నాకు తెలుసు. ఇక ఈ సినిమాకి ఒక కొత్త ఫ్యూజన్ మ్యూజిక్ కావాలి. ఆ కొండలకి నిజంగా ఒక మ్యూజికల్ లాంగ్వేజ్ ఉంటే దాన్ని క్యాప్చర్ చేయగలగాలి. ఇక సాగర్ అప్రోచ్ చాలా ఇన్నోవేటివ్ గా ఉంటుంది. ఆడియన్స్ చాలా కొత్త రకమైన సౌండ్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇక ఈ స్టన్ ఘాట్స్ లో షూట్ చేయడం ఎలాంటి అనుభూతినిచ్చింది అని అంటే, ఈస్టర్న్ ఘాట్స్ చాలా పొందికగా అందంగా ఉంటాయి. చాలా ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్ చూడబోతున్నారు. ఫస్ట్ టైం అక్కడ షూట్ చేయడం జరిగింది. ఒక కొండ మీదకి వెళ్ళి ఇంకో కొండని షూట్ చేసాం. ఈ విషయంలో అనుష్క గారికి, విక్రమ్ ప్రభు గారికి థ్యాంక్స్ చెప్పాలి. చాలా సపోర్ట్ చేశారు. సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు కూడా అక్కడే చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా సహజసిద్ధంగా వాటిని బంధించాం. ఇక సాయి మాధవ్ గారి గురించి మాటల్లో చెప్పాలి అని అంటే, సాయి మాధవ్ గారు ఒక విస్తృతమైన విషయాన్ని
విషయాన్ని చాలా అందంగా రాసేస్తారు. ఆయన మాట సూటిగా ఉంటుంది. ఘాటీలో మాటలు కూడా ప్రేక్షకుల మనసుని సూటిగా తాకుతాయి. ఇందులో 3 పాటలు రాశాను. స్వేచ్ఛా పథకాలన్నీ ఒకప్పటి బందీలే, సందేశాలన్నీ తప్పుల నుంచి నేర్పిన పాఠాలే అని పల్లవి రాశాను. అది సాయి మాధవ్ గారికి నచ్చి దాని డైలాగ్ గా మార్చారు. ఇక సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి దగ్గర చేసిన శిష్యరికం వల్ల, ఆయన ఆశీర్వాదం వల్ల కలం విదిలించా. ఇక నిర్మాతల గురించి చెప్పాలంటే రాజీవ్ రెడ్డి గారు, సాయిబాబా జాగర్లమూడి గారు, యువి క్రియేషన్స్ విక్కీ వంశీ, ప్రమోద్ చాలా కొత్త సినిమాలు చెప్పాలని ప్రయత్నం చేస్తుంటారు. ఈ సినిమాని చాలా ప్యాషన్ తో చేశారు. అనుష్క గారి బలం ఏమిటో మనందరికీ తెలుసు. స్వీటీ సినిమా బాగుంటే ఆ రేంజ్ ఎలా ఉంటుందో చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. అరుంధతి నుంచి బాగమతి వరకు ఎన్నో ఐకానిక్ పర్ఫార్మెన్స్లు ఇచ్చారు. ఇక ఘాటీలో తనకి చాలా ఎగ్జైటింగ్ క్యారెక్టర్ దొరికింది. మేమంతా బిలీవ్ చేసి ఈ ప్రాజెక్ట్ ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఇక బిజినెస్ చాలా బాగుంది, మేమందరం చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇక కొత్త ప్రాజెక్ట్స్ గురించి అడిగితే ఘాటీ రిలీజ్ తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ గురించి తెలియజేస్తామని చెప్పారు.